హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక ఓ తల్లి కథ. రచన ఎడ్లవల్లి కరుణ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, గాంధీ హాస్పిటల్. ఉదయం 9 గంటలవుతుంది. శీతాకాలపు చివరి రోజుల్లోని ఎండ ఉండి ఉండి చురుక్కుమనిపిస్తుంది. ఆసుపత్రి పాలరాతి గోడల మీద ఎండపడి అవి మరింత తెల్లగా మెరిసిపోతున్నాయి. ఆపరేషన్ థియేటర్కి ఎదురుగా ఉన్న బెంచి మీద కూర్చుని మేజర్ సుందర్, అతని భార్య లక్ష్మి మొహాలలో ఆందోళన, ఆతృత కలిసికట్టుగా తొంగి చూస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసి ఉన్నాయి. గుమ్మానికి కొద్దిగా పైన ఉన్న గోడ గడియారం చేసే టిక్కు టిక్కు శబ్దం మినహాయించి హాస్పిటల్ హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. మేజర్ సుందర్, లక్ష్మి చూపులు మూసి ఉన్న థియేటర్ తలుపుల మీదే ఉన్నాయి. మరో 5 నిమిషాల తర్వాత థియేటర్ తలుపులు తెరుచుకుని ఓ నర్సు బయటికి వచ్చింది. లక్ష్మి ఆదుర్తిగా లేచి నర్సు వైపు వెళ్ళబోయింది. కానీ నర్సు లక్ష్మిని గమనించకుండానే మరోవైపు వెళ్ళిపోయింది. లక్ష్మి నిస్త్రాణగా మళ్ళా బల్ల మీద కూర్చుండిపోయింది. మరో 10 నిమిషాలు భారంగా గడిచిపోయాయి. ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. నుదుటను పట్టిన చెమటను రుమాలతో తుడుచుకుంటూ డాక్టర్ బయటికి వచ్చాడు. మేజర్ సుందర్, లక్ష్మి డాక్టర్ని చూస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆతృతగా చూశారు. సారీ మేజర్, మా చేతనైనంతా కృషి చేశాము రవిని కాపాడటానికి, కానీ అని ఊరుకున్నాడు. ఒక్క క్షణం మేజర్ సుందర్, లక్ష్మి తెలియని భయంతో నోటమాట రాకుండా ఉండిపోయారు. నో యూజ్ మేజర్, అయితే మీ రవి బ్రతకటానికి ఒకే ఒక్క అవకాశం ఉంది అన్నాడు డాక్టర్. సుందర్, లక్ష్మి ఆశగా చూశారు అతని వంక. రవికి స్క్రీన్ గ్రాఫ్ట్ ఆపరేషన్ చేయాలి, చేస్తే బతకటానికి అవకాశం ఉంది అన్నాడు డాక్టర్. ఎంత డబ్బు ఖర్చైనా మా రవిని రక్షించండి డాక్టర్, ప్రాధేయపూర్వకంగా అడిగాడు సుందర్. డాక్టర్ అందుకు తల అడ్డంగా ఊపుతూ, డియర్ మేజర్, ఇక్కడ డబ్బు సమస్య కాదు. ఈ ఆపరేషన్ చేయాలంటే రవికి మరో కవల తమ్ముడో అన్నో ఉండాలి. ఆ కుర్రాడి శరీరం నుంచి కొంత చర్మం తీసి మీ రవికి బలమైన గాయాలు తగిలిన చోట వేసి కుట్టాలి. కానీ మీకు రవి ఒక్కడే కొడుకన్నారు కదా అన్నాడు. సుందర్ మొహంలో నిరాశ చోటు చేసుకుంది. అవును డాక్టర్, రవి ఒక్కడే మా సంతానం, అది చాలా ఆలస్యంగా పుట్టాడు అన్నాడు సుందర్ బాధగా. సారీ సుందర్, అయితే మేం చేయగలిగింది ఏమీ లేదు. మీ రవి ఇంకా కొద్ది రోజులు, బహుశా 4-5 రోజులుంటాడేమో. వీఆర్ రియల్లీ సారీ ఫర్ థింగ్స్ అనేసి డాక్టర్ వెళ్ళిపోతున్నాడు. అంతవరకు మోగగా నిలబడిపోయిన లక్ష్మి ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ డాక్టర్ అని పిలిచింది. లోపలికి వెళ్ళబోతున్న డాక్టర్ ఆగిపోయాడు. డాక్టర్, మా రవికి మీరు చెప్పిన ఆపరేషన్ చేస్తే బ్రతుకుతాడా? దుఃఖమంతా మాటల్లో నింపి ఆశగా అడిగింది లక్ష్మి. తప్పకుండా, కానీ అని డాక్టర్ ఏదో అనబోతుంటే మధ్యలోనే లక్ష్మి అందుకుని, డాక్టర్, రవికి ఓ కమల తమ్ముడున్నాడు అంది. సుందర ఆ మాటలు విని లక్ష్మి వంక చూశాడు. అతని మొహంలో ఆశ్చర్యం, అపనమ్మకం కొట్టవచ్చినట్లు కనబడుతున్నాయి. డాక్టర్ లక్ష్మి అన్నది విని, అయితే ఆ కుర్రవాడిని వెంటనే తీసుకురండి, 48 గంటల్లో ఆపరేషన్ జరగాలి అన్నాడు సాలోచనగా. అలాగే డాక్టర్ అంది లక్ష్మి గద్గదికంగా. సుందర ఆమె అన్న మాటల గురించి ఆలోచనలో పడ్డాడు. అయితే ఈ ఆపరేషన్కి కావలసిన ఏర్పాట్లు చేయమని చెబుతాను. మీరు ఎంత తొందరగా ఆ కుర్రాడిని తీసుకువస్తే అంత మంచిది. బెటర్ లుక్ దిస్ టైం అని అతను వెళ్ళిపోయాడు. సుందర్ లక్ష్మి భుజం మీద చెయ్యి వేసి, లక్ష్మి, ఏమిటి నువ్వన్నది? రవికి ఇంకో తమ్ముడు ఉన్నాడా అని అడిగాడు. లక్ష్మి అవునని తల ఊపుతుంటే ఆమె కళ్ళ నుండి కారుతున్న కన్నీరు అతని చేతి మీద వెచ్చగా పడినాయి. సుందర్కి లక్ష్మి మాటలు, ఆమె ప్రవర్తన ఏమీ అర్థం కావటం లేదు. పద ఇంటికి వెడదాం అన్నాడు సుందర్ పొడిగా. ఒక్కసారి రవిని చూసి వెడదాం అంది ఆమె. ఇద్దరూ రవి ఉన్న గదిలోకి వెళ్లారు. రవి నిశ్చింతగా నిద్రపోతున్నాడు. తల మీద, చేతుల మీద, తొడల మీద బ్యాండేజీ వేసి ఉంది. ఆ స్థితిలో రవిని చూస్తుంటే ఇద్దరికీ దుఃఖం పొర్లుకు వస్తుంది. పదలక్ష్మి, ఇంక వెడదాం అన్నాడు సుందర్. కాసేపైన తర్వాత మరింత ఎక్కువసేపు రవిని అలా చూడలేక లక్ష్మి కదలలేక కదిలింది రవి గదిలోంచి. ఇల్లు చేరే వరకు సుందర్ లక్ష్మిని మాట్లాడించలేదు. లక్ష్మి నీరసంగా సోఫాలో వాలిపోయింది అలసట వలన. సుందర్ రేడియో టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు. ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. ఆ గదిలోని వాతావరణం బరువుగా ఉంది. ఆ ప్రశాంతత భరించలేనిదిగా ఉంది. లక్ష్మి, ఏమిటిదంతా?
మన ఇద్దరి మధ్య రహస్యాలుండటం అనేది ఊహించటానికే భయంకరంగా ఉంది అన్నాడు కాసేపైన తర్వాత. లక్ష్మి తలెత్తి అతన్ని చూసింది సూటిగా. ఒక్క క్షణం తర్వాత, సుందర్, ఈ రహస్యం దాచినందుకు నా మీద కోపం రావటం సహజం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో నేను ఈ పని చేశానో తెలుసుకుంటే నన్ను అర్థం చేసుకోగలరు అంది లక్ష్మి నిదానంగా. సుందర్ విసుగ్గా చూశాడు. అతని చూపులోని భావం అర్థం చేసుకున్న లక్ష్మి హృదయం బాధగా మూలిగింది. చెబుతాను సుందర్, ఏ విషయము ఇంకా దాచి ప్రయోజనం లేదు. రవి బ్రతకటం కోసమైనా చెప్పక తప్పదు అంది ఆమె దృఢకంఠంతో. కన్నీళ్లు తుడుచుకుని లక్ష్మి చెప్పడం ప్రారంభించింది. ఆమె కళ్ళ ముందు 10 ఏళ్ల నాటి గతం మెదిలింది. మేజర్ సుందర్ సూట్ కేస్ సర్దటం ముగించి, లక్ష్మి వస్తున్నా అంటూ లక్ష్మి పక్క గదిలో నుంచి వచ్చింది. ఆమె కళ్ళు అప్పటిదాకా ఏడుస్తున్నట్లు ఉబ్బి ఉన్నాయి. సుందర్ ఓ క్షణం లక్ష్మి వంక పరిశీలనగా చూసి ఆమెను దగ్గరకు తీసుకుంటూ, వెళ్ళేటప్పుడు నవ్వుతూ పంపించాలి కానీ ఇలా బాధపడటం ఏమిటి అన్నాడు. లక్ష్మి అతన్ని మరింత దగ్గరగా తీసుకుంటూ, మీరు వచ్చి 10 రోజులైనా కాలేదు, అప్పుడే వెళుతుంటే బాధగా ఉండదా అంది. సుందర్ నవ్వుతూ, ఉద్యోగం అన్నాక వెళ్ళక తప్పుతుందా లక్ష్మి? అసలు నువ్వు నాలాగా మిలిటరీలో పనిచేసేవాణ్ణి కాక వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉండాల్సింది అన్నాడు. లక్ష్మి కోపంగా అతనికి దూరంగా జరిగి, వెళ్ళేటప్పుడు ఇలాంటి మాటలతో బాధ పెట్టే అలవాటు మీకు అంది. సుందర్ చిరునవ్వు నవ్వాడు. చూడు లక్ష్మి, ఇంకొక 2 సంవత్సరాలు, ఆ తర్వాత నుంచి 24 గంటలు నీ కళ్ళ ముందే ఉంటాను, సరేనా అన్నాడు. లక్ష్మి మాట్లాడలేదు. ఇంతలో పక్కింటి కుర్రాడు, ఆంటీ ఆంటీ, మా పద్మక పిలుస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయింది. లక్ష్మి, నాదో చిన్న కోరిక అన్నాడు సుందర్ ఉన్నట్టుండి. ఏమిటన్నట్టు చూసింది. మన పెళ్ళయి ఎన్నాళ్ళయింది అన్నాడు. అదేం ప్రశ్న అన్నట్లు చూసింది. 5 ఏళ్ళయింది. అవునా, కానీ మనం ఇద్దరం ముగ్గురం కాలేదు, అవునా అన్నాడు. లక్ష్మి బుగ్గలు ఎరిపెక్కాయి. అతని మాటలలోని అర్థం గ్రహించి, ఏం మాట్లాడవు అన్నాడు. బావుందండి, దానికి నేనేం చేయను అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ. ఏమో, ఈసారి సెలవులకు నేను వచ్చేసరికి నీ ఇంట్లో ఓ బుల్లి పాపాయి ఉండాలి మొండిగా అన్నాడు సుందర్. లక్ష్మికి ఇక నవ్వు ఆపుకోవటం సాధ్యం కాలేదు. నవ్వుతున్న లక్ష్మిని దగ్గరగా తీసుకుంటూ, చూడు లక్ష్మి, నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. అయినా నా కోరిక తీర్చటం లేదు నువ్వు, అందుకే నీ మీద కోపం వస్తుంటుంది ఒక్కోసారి అన్నాడు సుందర్. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలనిపిస్తుంది మీకు వెక్కిరిస్తూ అంది లక్ష్మి. ఏం చేస్తాను, నా కర్మ ఇంతేనని ఊరుకుంటాను అన్నాడు సుందర్ రవంత బాధగా. లక్ష్మి మొహంలో నవ్వు మాయమైంది. అది గమనించి సుందర్, అరే పిచ్చిదానా, అంతలోనే ఇలా అయిపోయావు, బీ కేర్ఫుల్, సరే సరే, నా బండికి టైం అవుతుంది అన్నాడు. లక్ష్మి, నరసమ్మయ్యది అని అడిగాడు. వాళ్ళ చుట్టాలమ్మాయి వస్తే చూడటానికి వెళ్ళింది, సాయంత్రం వస్తుంది అంది లక్ష్మి పెరుగువడలు అతని కంచంలో వేస్తూ. చాలు చాలు, ఏకంగా ఇన్నేసి వేస్తే తినొద్దు అన్నాడు సుందర్. ఏం పర్వాలేదు, మేజర్ హోదాలో ఉన్నవారు ఆ మాత్రం తినకపోతే మీరేం మేజర్ అండి నవ్వుతూ అంది లక్ష్మి. సరే సరే, ఇన్నేసి తింటే తిండిపోతు రాయలు అవుతాం కానీ మరెందుకు పనికిరాం అన్నాడు సుందర్. భోజనాలు పూర్తయిన తర్వాత సుందర్ తీరిగ్గా డ్రాయింగ్ రూమ్లోని సోఫాలో కూర్చున్నాడు. లక్ష్మి ఆకు వక్కలు తీసుకువచ్చి అతని పక్కనే కూర్చుంది. తమలపాకు చిలకలు చుడుతూ, కిందటిసారికి మళ్ళీ ఉత్తరాలు వ్రాయటం ఆలస్యం చేశారంటే ఊరుకునేది లేదు అంది చిలక అతని నోటికి అందిస్తూ. ఏం చేస్తావేం నవ్వుతూ అడిగాడు సుందర్. అదే, ఏం చేయలేననే మీ ధీమా అంది లక్ష్మి. సారీ లక్ష్మి, ఈసారి అలా జరగదు సరేనా అన్నాడు సుందర్. ఇంతలో అలారం మోగింది. సుందర్ ఉలిక్కిపడ్డాడు. గబుక్కున సోఫాలోంచి లేచి, లక్ష్మి, ఇక బయలుదేరాలి, ఈ పాటికి స్టేషన్ దగ్గర మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు. లక్ష్మిలో ఇందాకటి ఉత్సాహం చిలిపితనం అదృశ్యమయ్యాయి. లక్ష్మి, ట్యాక్సీ పిలుస్తాను అంటూ సుందర్ వీధిలోకి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత సుందర్ ట్యాక్సీతో వచ్చాడు. ట్యాక్సీలో ఒక్కొక్క సామాను పెడుతుంటే లక్ష్మి సుందర్ వెంట వెంటే తిరిగింది. వెళ్ళొస్తా లక్ష్మి, ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళిన వెంటనే ఉత్తరం రాస్తాను, పెద్ద జవాబు రాయాలి తెలిసిందా అన్నాడు సుందర్ లక్ష్మిని దగ్గరికి తీసుకుని. తల వంచుకుని అలాగే అంటూ తల ఊపింది. ట్యాక్సీ డ్రైవర్ హారన్ మోగించాడు. వస్తా అంటూ సుందర్ లక్ష్మి బుగ్గల మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. లక్ష్మి వీధిగేటు దగ్గరకు వచ్చి నిలబడింది. ట్యాక్సీ కనుమరుగయ్యే వరకు అలాగే నిలబడిపోయింది బొమ్మలా. మేజర్ గారు ఈ పాటికి స్టేషన్ కూడా చేరి ఉంటారు రా లక్ష్మి
అన్న పద్మ మాటలతో వాస్తవంలోకి వచ్చింది లక్ష్మి. పక్కనే పద్మ నవ్వుతూ కనిపించింది. పద్మతో పాటు బరువుగా ఇంట్లోకి వెళ్ళింది లక్ష్మి. సుందర్ వెళ్ళిపోయిన 2-3 రోజుల దాకా ఈ ఎడబాటు బాధ తనని వెంటాడుతూనే ఉంటుంది అనుకుంది లక్ష్మి మనసులో. పద్మ ఏమిటో చెబుతుంది. లక్ష్మి తలకేమీ ఎక్కటం లేదు. మనిషి అక్కడ ఉన్న లక్ష్మి మనసు స్టేషన్లో ఉన్న సుందర్ మీదే ఉంది. దీపాల వేళవుతుండగా నరసమ్మ వచ్చింది. తెల్లవారింది. లక్ష్మి పక్క మీద నుంచి లేస్తుంటే కళ్ళు తిరిగినట్లయింది. ఒక క్షణం తమాయించుకుని బాత్రూమ్ వైపు వెళ్ళింది. అప్పటికే నరసమ్మ కాఫీ చేసే ప్రయత్నంలో ఉంది. లక్ష్మి వాంతి చేసుకుంటున్న శబ్దం విని చేతుల పని వదిలేసి కంగారుగా బాత్రూమ్ వైపు వచ్చింది నరసమ్మ. లక్ష్మి బాత్రూమ్ తలుపు పట్టుకుని నిల్చుంది ఆయాస పడిపోతూ. ఏమైందమ్మాయి గారు? ఆదుర్దాగా అడిగింది నరసమ్మ. కళ్ళు తిరుగుతున్నాయి, వికారంగా ఉంది అంది లక్ష్మి వంటింటి వైపు వస్తూ. నరసమ్మ పీట వేసింది. లక్ష్మి నీరసంగా కూర్చుండిపోయింది. నరసమ్మ గబగబా కాఫీ కలిపి ఇచ్చింది. వేడివేడి కాఫీ తాగుతుంటే ఒంట్లోకి బలం వచ్చినట్టయింది. అమ్మగారు, సరోజిని డాక్టర్ అమ్మ దగ్గరకు వెడదాం పదండి అంది నరసమ్మ. ఎందుకు లేదు, కాసేపుంటే అదే సర్దుకుంటుంది అంది లక్ష్మి. నరసమ్మ నవ్వుతూ, ఈ వికారాలు వాంతులు అన్నీ ఆ లక్షణాలేనమ్మా, ఒకసారి డాక్టరమ్మ దగ్గరికి పోదాం అంది. లక్ష్మి నరసమ్మ కేసి సూటిగా చూసి అది చెప్పిన మాటల్లోని భావం గ్రహించుకునేసరికి ఆమె బొగ్గలు రోజా రంగులోకి మారాయి. లక్ష్మి ఏం మాట్లాడకపోయేసరికి నరసమ్మే ఇక లేవండమ్మా, చీర మార్చుకోండి, ఈలోగా వంటిల్లు సర్దేస్తాను అంది. లక్ష్మి 1000 ఆలోచనలతో బరువుగా లేచింది. నిజమేనా? తను తల్లి కాబోతుందా? ఇన్నాళ్ళకి కాదు, ఇన్నేళ్ళకి తను కోరిక ఆయన కోరిక తీరబోతుందా? అమ్మగారు, ఆటో రిక్షా పిలిచాను అన్న నరసమ్మ కేకతో లక్ష్మి ఆలోచనలు చెదిరిపోయాయి. 10 నిమిషాల తర్వాత ఆటో హాస్పిటల్ ముందు ఆగింది. శరీరం చిగురాకులా వణుకుతుంటే నరసమ్మ సాయంతో లక్ష్మి ఆసుపత్రిలోకి నడిచింది. పావుగంట నిరీక్షణ తర్వాత బెదురుగుండెలతో లక్ష్మి డాక్టర్ గదిలోకి వెళ్ళింది. నరసమ్మ బయటే ఉండిపోయింది. పసిపిల్లల ఏడుపుతో ఆసుపత్రి వాతావరణం అదో రకంగా ఉంది. హడావిడిగా తిరిగే నర్సులు, నడకతోనే ఒక మూల కూర్చుని పిల్లలకి పాలిచ్చే తల్లులు, ఇంజెక్షన్లు మందులు తీసుకుని కాంపౌండరు గదిలోకి వెళ్లేవాళ్ళు, పరామర్శించటానికి వచ్చే వాళ్లతోనూ సృష్టిలోని చైతన్యమంతా ఆ హాస్పిటల్లో అడుగడుగునా నిండిపోయింది. పాలిపోయిన మొహంతో డాక్టర్ గదిలోంచి బయటికి వచ్చింది లక్ష్మి. నరసమ్మ ఒక్క ఉదుటున కూర్చున్న చోటు నుంచి లేచి లక్ష్మి దగ్గరకు వెళ్ళింది లక్ష్మి. నరసమ్మ భుజం మీద వాలిపోయి బయటకు వచ్చింది. ఇల్లు ఎలా చేరుకుందో, తన గదిలోకి ఎలా వెళ్ళిందో లక్ష్మికి తెలియదు. నరసమ్మ లక్ష్మిని ఆ స్థితిలో పలకరించటానికి సాహసించలేక వంట ఇంట్లోకి వెళ్ళి పనిలో పడింది. లక్ష్మి కన్నీళ్లతో దిండు తడిసిపోయింది. ఆమె చూపులు శూన్యంగా నిర్వికారంగా ఉన్నాయి. అరగంట గడిచిన తర్వాత అమ్మగారు అమ్మగారు అన్న నరసమ్మ పిలుపుకు లక్ష్మి కన్నీళ్లు తుడుచుకుంటూ గదిలోంచి బయటకు వచ్చింది. ఎవరో మీకోసం వచ్చారండి అంది నరసమ్మ. ఎవరు? మీ స్నేహితురాలటండి, వరండాలో కూర్చోబెట్టాను అంది నరసమ్మ. లక్ష్మి ఆలోచనగా వరండా వైపు కదిలింది. వరండాలో ఉన్న వేమ కుర్చీలో ఎవరో ఆడమనిషి కూర్చునుంది. కాళ్ళ దగ్గర ఎయిర్ బ్యాగ్ ఉంది. లక్ష్మి గుమ్మం దగ్గరే ఆగి ఎవరండి అంది. యూ ఫూల్, నన్నే ఎవరనేదాకా వచ్చింది అంటూ కుర్చీలో కూర్చున్న యువతి ఒక్క అంగులో లక్ష్మి దగ్గరకు వచ్చింది. జానకి, నువ్వా? ఆశ్చర్యం అణుచుకుంటూ అడిగింది లక్ష్మి. నేనే గాని, ఏమిటా అవతారం? స్నానం అది కాలేదా అంటూ లోపలికొచ్చింది జానకి. జానకి అడిగిన దానికి జవాబు చెప్పకుండా, ఇంకా నువ్వేనంటే నమ్మలేకుండా ఉన్నాను జానకి, ఇంత హఠాత్తుగా. స్టాప్, నమ్మకం లేకపోతే ఓసారి గిల్లి చూసుకో, అక్షరాల నీ ప్రియ స్నేహితురాలు జానకీదేవినే నేను నవ్వుతూ అంది జానకి సోఫాలో కూర్చుని. ఈ 4 ఏళ్ల నుంచి ఏమైపోయావో నువ్వు? ఒక ఉత్తరం ముక్క రాయలేదు సరికదా, నా పెళ్లికి కూడా రాకుండా ఎగ్గొట్టావు సీరియస్గా అంది లక్ష్మి. అయ్యిందా నీ ఆరోపణ? సరే, ఇక నేను చెబుతున్నాను, సమాధానాలు విను. నీ పెళ్లి నాటికి నా MA చివరి సంవత్సరం పరీక్షలు, ఆ తర్వాత వెంటనే ఉద్యోగం రావటం, అలా దూరమైపోవటం జరిగింది అంది జానకి. ఏమిటి అంత తీరుబడి లేని ఉద్యోగం? లోకంలో నువ్వొక్కదానివేనా ఉద్యోగం చేసేది? అంతా అందరినీ మర్చిపోవటానికి? మర్చిపోతే ఇలా నిన్ను వెతుక్కుంటూ ఎందుకు వస్తాననుకున్నావు? నీ అడ్రస్సు మీ అమ్మగారి దగ్గర సంపాదించి నిన్ను ఒకేసారి సర్ప్రైజ్ చేద్దామని ఇలా దిగాను. ఇక నా ఉద్యోగం ఇండియన్ బ్యాంక్లో ఆఫీసర్ని. విజయనగరం నుంచి ఈ ఊరు బదిలీ అయింది. ఇక మన మకం ఈ ఊళ్ళోనే కాదు, ఈ ఇంట్లోనే సరిదిద్దింది లక్ష్మి.
ఏమే, నీకు తిన్నగా సంసారం చేద్దామని లేదా? జానకి అంది. ఏం, నన్ను నీ స్నేహితురాలుగా ఇక్కడే ఉంచుకుంటే మీ ఆయన ఎప్పుడో ఒక శుభోదయాన ఇక ఉన్నది చాలు, ఇక దయచేయి తల్లి అంటాడు. ఏమి అనడులే, ముందు స్నానం అది కాని అని నర్సమ్మ కాఫీ పట్రా అని కేకేసింది లక్ష్మి. అవన్నీ తర్వాత గాని ముందు మీ ఆయన గురించి నీ సంసారం గురించి చెప్పు అంది జానకి. ఇదేమైనా కాశీమజిలీ కథటే అనగనగా అని మొదలెట్టింది చెప్పటానికి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, అసలు నీ సామాను ఏది అంది లక్ష్మి. సామాను రేపు టీవీఎస్లో వస్తుంది అని జానకి అంటుంటే నర్సమ్మ కాఫీ తీసుకొచ్చింది. నైస్ కాఫీ, థ్యాంక్ యూ నర్సమ్మ అంది జానకి. నర్సమ్మ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. నీకెంతమంది పిల్లలు, ఏం చదువుకున్నారు, ఆడా మగా, ఎన్నెన్ని అంది జానకి కాఫీ తాగుతూ. లక్ష్మి మాట్లాడలేదు. ఇందాకటి నుంచి ఉన్న ఉత్సాహమంతా నీళ్లు కారిపోయినట్టు అనిపించింది. జానకి గోడల మీద ఉన్న ఫోటోలు చూస్తూ 1, 2, 3, 4, మై గాడ్, 4 ఏళ్లలో 4 పిల్లలా అంది. సుందర్ పిల్లలను ఎత్తుకుని తీయించుకున్న ఫోటోలకేసి లక్ష్మి ఓసారి చూసి మ్లానంగా నవ్వింది. ఏమిటి మోగునమ్ము పట్టావు, పిల్లల గురించి అడిగితే అంది లక్ష్మి జబ్బ పట్టుకుని ఊపుతూ జానకి. ఆ ఫోటోలలోని పిల్లలు పక్కవాళ్ల పిల్లలు జానకి, మాకింకా ఎవరూ లేరు అంది లక్ష్మి పొడిగా. ఓ, అయినా మీ ఆయనకి ఇదే హాబీ, పక్కింటి పిల్లలను ఎత్తుకుని ఫోటోలు దిగి అవి డ్రాయింగ్ రూమ్లో అలంకరించడానికి. అఫ్కోర్స్ పిల్లలంతా ముద్దుగా గ్లాస్కో బేబీలా ఉన్నారనుకో, నాబోటి కొత్త వాళ్ళంతా మీ పిల్లలే అని మీరు కుటుంబ నియంత్రణ పాటించకుండా దేశ జనాభాని ఇలా తెగ పెంచేస్తున్నారని అనుకోవటానికి అవకాశం ఉంది. బోలెడంతా, అయినా మీకు పిల్లలే పుట్టరన్నట్టు ఏమిటే ఈ ఫోటోలు గలగలా మాట్లాడేస్తుంది జానకి. అబ్బ జానకి, ఇంకా ఆపు, ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. మాకు 4 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదని ఆయన బాధపడని రోజుండదు అంది లక్ష్మి. అయితే మీకేం వయసు మీరిపోయిందనా ఇప్పుడు? ఇప్పుడు కాకపోతే ఇంకో 2 ఏళ్లకు పుడతారు. అయినా ఆడవాళ్ళకు ఉండే ఇష్టాయిష్టాలు మీ ఆయనకు ఉన్నాయేమిటే? మేజర్ అంది జానకి. పిల్లలు కావాలని ఎవరనుకోరు జానకి, ఆ కోరికే మరి కాస్త బలంగా ఉంది ఆయనకి అంతే అందే నిర్లిప్తంగా. అబ్బో, మొగుడి మీద ఏక వాలనివ్వటం లేదు వెక్కిరిస్తూ అంది జానకి. లక్ష్మి బలవంతంగా నవ్వింది. సరే, నీ పెళ్లి మాట ఏమిటి అని అడిగింది లక్ష్మి. అమ్మా నాన్న అన్నయ్యల గోల అయ్యింది, ఇక నువ్వు మొదలుపెట్టావా, ఇంకో 5 ఏళ్ల వరకు పెళ్లి మాట లేదు ఖండితంగా చెప్పింది జానకి. అంటే ముసలమ్మయ్యాక ఏ తాతయ్యనో కట్టుకుంటావా, ఈ అందమంతా అప్పటిదాకా అడవి కాసిన వెన్నెలేనా అభిమానంగా అడిగింది. పరాయి ఆడదాని అందం మెచ్చుకునే ఆడదాన్ని నిన్నే చూశాను, ఇలా అయితే ఎలా బతుకుతావే ఈ లోకంలో పిచ్చిమొద్దు లక్ష్మిని దగ్గరకు తీసుకుంటూ అంది జానకి. ఇప్పుడు నిక్షేపంగా బతకటం లేదు. అలాగే, సరేహలే, మనం మాటలలో పడితే గడియారం కాదు, క్యాలెండర్ చూసుకోవాల్సిందే అంటూ లేచింది లక్ష్మి. మీ ఆయన చూసే భాగ్యం నాకెప్పుడు కలిగిస్తావే మరి నీరసంగా అడిగింది జానకి. 24 గంటలు లేటు, నువ్వు ఈ పాటికి ఆయన ఏ అలహాబాద్ జంక్షన్ దగ్గర ఉంటారు అంది లక్ష్మి నవ్వుతూ. బ్యాడ్ లక్, బెటర్ లక్ నెక్స్ట్ టైం ఇద్దరూ నవ్వుకున్నారు. జానకి స్నానం అది కానిచ్చిన తర్వాత మరో అరగంటకి భోజనాల కార్యక్రమం జానకి అల్లరితో నరసమ్మ మీద జోకులతో ముగిసింది. అబ్బా, నీకు చిన్నప్పుడు మీ అమ్మగారు వస ఎక్కువ పోసారే అంది లక్ష్మి. అందుకు ఇప్పుడు బాధపడుతూ ఉంటుంది మా అమ్మ కూడా. పూర్ మమ్మీ అన్నది జానకి. అసలు బ్యాంకులో కూడా నువ్వు పనిచేస్తావా, లేక కబుర్లతో కాలం గడుపుతావా అంది ఒక్కపొడి అందిస్తూ. నాతో 2 రోజులు ఆఫీసుకు రా, తెలుస్తుంది. అదొక్కటే తక్కువ. సరే, ఈ గంటకే నా వాగుడు భరించలేని దానివి ఇంకెక్కడే ఉండమంటున్నావు నన్ను? ఆలోచించుకో ఇప్పుడే మరి అంది జానకి మంచం మీద విశ్రాంతిగా పడుకుంటూ. ఏం చేస్తాం, దేనికైనా కొంతకాలానికి అలవాటు పడిపోతామంది. కబుర్లతో ఎంతకాలం గడిచిందో ఎవరి ముందు నిద్రపోయారో వాళ్ళకి తెలియదు. సాయంత్రం జానకి బలవంతం మీద ఇద్దరూ సినిమాకి వెళ్ళి వచ్చేసరికి రాత్రి 10 అయింది. నర్సమ్మ కళ్ళు నులుముకుంటూ లేచి ఇద్దరికి భోజనాలు వడ్డించింది. పగలంతా ప్రయాణం, సాయంత్రం సినిమా వలన జానకి మంచం ఎక్కుతూనే నిద్రపోయింది. లక్ష్మికి నిద్ర రావటం లేదు, ఏవేవో ఆలోచనలు. ఉదయం డాక్టర్ సరోజిని చెప్పిన మాటలు చెవుల్లో రింగురింగుమంటున్నాయి. సన్నగా వినిపిస్తున్న లక్ష్మి ఏడుపుకి జానకి మెలకు వచ్చింది. లక్ష్మి, ఏమైంది అంటూ ఆమె భుజాలు కుదుపుతూ అడిగింది ఆదుర్దాగా జానకి. లక్ష్మి చట్టుకున్న మొహం పక్కకి తిప్పేసుకుంటూ ఏం లేదులే, పడుకో అంది. ఆమె మొహాన్ని బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ. కాదు, చెప్పి తీరాలి,
ఇంత అర్ధరాత్రి పూట ఒంటరిగా నీలో నువ్వు బాధపడుతుంటే నాకేం పట్టనట్టు ఊరుకోలేను. చెప్పు లక్ష్మి, నా దగ్గర దాపరికం దేనికి? లాలనగా అడిగింది జానకి. లక్ష్మికి ఆ మాటలతో దుఃఖం కట్టలు తెంచుకుంది. జానకి భుజం మీద వాలిపోయింది ఏడుస్తూ. జానకి జాకెట్టు తడిసిపోయింది. లక్ష్మి ప్రవర్తన జానకి అయోమయంగా ఉంది. ఉదయం నుంచి తనతో సరదాగా తిరిగిన లక్ష్మికి ఈ క్షణంలో ఏమైంది అనే ఆలోచన జానకి మనసుని కొమ్మరి పురుగులా తొలుస్తుంది. కాసేపటికి లక్ష్మి ఏడుపు తగ్గింది. లక్ష్మి, నీ బాధ ఏమిటో తెలిస్తే నా చేతనైన సాయం చేయగలను. చిన్నప్పటి నుంచి ఒక్కలా కలిసిమెలిసి తిరిగామిద్దరం. మళ్ళీ ఇన్నేళ్ళకి కలిసాం. నాతో చెప్పటానికి సందేహం దేనికి? నీకోసం ఈ జానకి ఏ సాహసమైనా చేస్తుందని నమ్మలేవా? ఆదరంగా అడిగింది జానకి. లక్ష్మి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి, జానకి, నా దురదృష్టాన్ని ఒకళ్ళు సవరించలేరు. అందుకే నాలో నేనే బాధపడటం తప్ప ఏం చేయలేకపోతున్నాను అంది. అదృష్టం, దురదృష్టం, కష్టం, సుఖం, మంచి, చెడు ఇవన్నీ మనం కల్పించుకున్న పదాలు లక్ష్మి. వాటినే పట్టుకు వేలాడే వారికి మానవ ప్రయత్నం మీద నమ్మకం ఉండదు అన్నది జానకి. నేను నీలాగా పెద్ద చదువులు చదివి ఉంటే ఇలాగే వాదించి ఉండేదాన్ని. జానకి చిన్నగా నవ్వుతూ, ఇవన్నీ పుస్తకాల్లో ఉండవు లక్ష్మి. మన మనసుల్లో, హృదయంలో, ఆలోచనలో ఉంటాయి. సరే, ఇప్పుడైనా అసలు విషయం చెబుతావా, లేదా తెల్లవార్లు ఇలాగే వాదిస్తూ కూర్చుంటావా అంది. దాచుకున్నా దాగేది కాదులే జానకి నా బాధ. అలాంటప్పుడు చెప్పటానికి అభ్యంతరం ఏముంటుంది? నిర్లిప్తంగా అంది లక్ష్మి. జానకి ఏం మాట్లాడలేదు. లక్ష్మి దేని గురించో తీవ్రంగా బాధపడుతుందని మాత్రం అర్థం చేసుకుంది. జానకి, పిల్లలంటే ఏ తల్లిదండ్రులకైనా ఇష్టమే. స్త్రీ మాతృత్వం కోరాలనుకోవటం అత్యాశ కాదు, అతిశయోక్తి కాదు. ఆయనకి పిల్లలంటే ఎక్కడ లేని ప్రేమ. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లోకి ఏ బాబో పాపో వస్తే ఆయన పూర్తిగా నన్ను మర్చిపోతారేమోనని. కానీ నాకు అదృష్టం లేదు జానకి. నేను ఈ జన్మకి తల్లిని కాలేనని డాక్టర్ చెప్పింది. ఈ విషయం ఆయనకు ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది. ఆ రోజు ఆయన పడే బాధ, పొందే నిరాశ ఊహించుకుంటుంటే కాదు, ఊహించుకోవటానికే భయంకరంగా ఉంది అన్నది లక్ష్మి. లక్ష్మి చెప్పినది విని జానకి నిర్విణ్ణురాలే అయ్యింది. లక్ష్మి బాధ పూర్తిగా అర్థమైంది ఆమెకి. అదృష్టం అంతేనని సరిపెట్టుకోవాలా, విధి ఆడే వింత నాటకమని సమాధానపరుచుకోవాలో జానకి తెలియలేదు. లక్ష్మి, ప్రేమించే భర్తని, సిరి సంపదలను ఇచ్చిన భగవంతుడు నీకు ఈ విషయంలో గొప్ప పొరపాటు చేశాడు. కానీ ఈ పొరపాటు దిద్దుకోవటం నీ చేతుల్లోనే పని. దానికి బాధపడుతూ రాత్రింబగళ్ళు ఏడుస్తూ కూర్చుంటే తీరుతుందా? నువ్వు అనుకున్నది జరుగుతుందా చెప్పు? ఓదార్పుగా అంది జానకి. అందుకే జానకి, నా బాధ అంతా, ఈ జీవితం అంతా మూడుగా ఆయన కళ్ళ ఎదుట తిరగాలంటే ప్రతిక్షణం నాకు నరకయాతనగానే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నాకు ఆయన క్రమంగా దూరం అయిపోతారేమోనని భయంగా ఉంది. పిచ్చిదానా, లేనిపోనివన్నీ ఊహించుకుని అనవసరంగా బాధపడుతున్నావేమో. నీకు తెలియదు జానకి, ఆయన మనస్తత్వం. ఆయనకి ఇష్టమైనది ఏదైనా జరగనినాడు ఆయన పడే క్షోభ ఇంత అంతా కాదు. బేలగా అంది లక్ష్మి. లక్ష్మి, నేనొక మాట చెబుతాను, వింటావా అన్నది జానకి. ఏమిటన్నట్టు చూసిందే లక్ష్మి. ఈ విషయం మీ ఆయనకు తెలియపరచుకు అంది జానకి. అంత దుఃఖంలోనూ లక్ష్మి చిన్నగా నవ్వింది. ఎంత పిచ్చి సలహా జానకి నీది. ఆయనకి తెలియకుండా ఎంతకాలం దాచగలను ఈ విషయం? సంసారం అన్న తర్వాత అటువంటి సంగతులు ఎప్పటికైనా బయటపడవా అంది లక్ష్మి. నిజమే లక్ష్మి, ఈ విషయం ఇప్పుడే మీ ఆయనకి తెలిస్తే జరిగేది ఇద్దరూ కలిసి అనవసరంగా బాధపడటమే. అందుకని నీ అంతట నువ్వుగా ఈ విషయం ఆయనకి తెలియపరచుకు అంటున్నాను అంతే సాలోచనగా అంది జానకి. జానకి మాటలు విందో లేదో కానీ లక్ష్మి మాత్రం జానకితో ఇహ తర్కించుకోదలుచుకోనట్టు కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తుంది. తెల్లగా తెల్లవారిన తర్వాత కానీ ఇద్దరికీ మెలకువ రాలేదు. ఇవాళ ఆఫీసుకు వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి అంది జానకి ఆఫీసుకి బయలుదేరుతూ. ఇదిగో నీకోసం సాయంత్రం వెయిట్ చేస్తుంటాను, తొందరగా వచ్చేయాలి అంది లక్ష్మి జానకిని సాగనంపుతూ. అలాగే అలాగే అంటూ వెళ్ళిపోయింది జానకి. జానకి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా శూన్యంగా ఏదో వెలితిగా అనిపించింది లక్ష్మికి. మధ్యాహ్నం 2 గంటలకు టీయూఎస్కు వెళ్ళి జానకి సామాను పట్టుకొచ్చింది లక్ష్మి. సాయంత్రం 5 అయ్యే వరకు వాటిని జానకి కని ఏర్పాటు చేసిన గదిలో సర్దుతూ కూర్చుంది. అరే ఏమిటిదంతా అంది జానకి ఆఫీసు నుంచి వస్తూనే. ఏముంది, ఇవాళ నుంచి ఇది నీ గది, నువ్విక్కడ ఉన్నన్ని రోజులు నాకు సాయంగా ఉండాలని లక్ష్మి నవ్వుతూ అంది. అద్దె ఎంత?
సీరియస్గా మొహం పెట్టి అడిగిన జానకి మొహంలో హాస్యరేఖలు తొంగి చూశాయి. 200 అంది లక్ష్మి. మై గాడ్, ఇదేమైనా 3 స్టార్ హోటల్ రూమా? ఇస్తే అంత ఇవ్వు, లేకపోతే ఊరికే ఉండు. ఏడిసినట్టే ఉన్నాయి నీ షరతులు అంటూ గలగలా నవ్వేసింది జానకి. లక్ష్మి కూడా జానకి నవ్వుతో శృతి కలిపింది. కానీ నా షరతు మాత్రం ఒకటి ఉంది అమ్మాయి అంది జానకి మళ్ళా. ఏమిటే? ఇహ నుంచి ఇంటి ఖర్చు ఇద్దరిది, అలా అయితేనే ఉంటాను. సంతోషించాంలే నీ తెలివికి. నో, అదేం కుదరదు. నాకు వచ్చే 895 రూపాయలు నేనేం చేసుకోను మొండిగా అంది జానకి. ఇంటికి పంపించుకో అని తేలిగ్గా తీసి పారేసింది లక్ష్మి. ఇప్పుడు ఉద్యోగం చేస్తుంటేనే మా వాళ్ళు చిందులు తొక్కేస్తున్నారు. ఇహ నెల నెల డబ్బులు పంపిస్తే మాకేం గతి లేదనుకున్నావా అని మొహం మీదే అడగటానికి వస్తారు. పోనీ మీ వాళ్ళు చెప్పినట్టు హాయిగా పెళ్లి చేసుకోకూడదే? హాయి అనేది పెళ్లి ముందేనే బాబు, తర్వాత అంతా కష్టాలే. మనం నిల్చుంటే తప్పు, కూర్చుంటే తప్పు. ఆ వచ్చే మగ మహారాజుకి మనం జీతం బత్తం లేని ఆ జన్మంతా నౌకర్లం అవ్వాలి. అయినా ఈ జీవితమే బాగుందిలేదు. ఏ వాదరబందీ ఉండదు. మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఒకడు అడగటం, మనం జవాబు చెప్పటం ఉండదు. ఏమంటావు అన్నది జానకి. ఏమంటాను? మీ వాళ్ళు నీకు పెద్ద చదువులు చెప్పించి పొరపాటు చేశారంటాను నవ్వుతూ అంది లక్ష్మి. పోవే, ముసలమ్మ కబుర్లు నువ్వు. అందుకే మా అమ్మకి నువ్వంటేనే ఇష్టం నాకన్నా ఉడుకుమొత్తనంగా అంది జానకి. అవును, నా పెళ్లితో పాటు నీ పెళ్లి అవ్వాలని ఆవిడ ఎంతగానో ఒబలాటపడ్డారు. ఇంక ఈ పెళ్లి పురాణం ఆపుదామా? నీకో నమస్కారం అన్నది జానకి. లక్ష్మి నవ్వుకుంది.